హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ వీక్ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విబి ట్రేడ్స్ హియర్. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంటే డెఫినెట్లీ మేము కూడా కొంచెం ఎంతజియాస్టిక్ గా వీడియోస్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్లీ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ గైస్. సో మన ముందు వచ్చేసి ఇప్పుడు బిట్ కాయిన్ చార్ట్ ఉంది. ఫస్ట్ ఇది వచ్చేసి వీక్ క్యాండిల్ అనమాట. సో మన అనాలిసిస్ వచ్చేసి వీక్ క్యాండిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ లైన్. అండ్ రెసిస్టెన్స్ లైన్ తర్వాత ఇంకోటి వచ్చేసి ఐ వాంట్ టు డ్రా దిస్ లైన్ టు దట్ ఈస్ ఎ స్లైట్ ఫాల్ ఇఫ్ యూ అబ్జర్వ్. అండ్ ఇప్పుడు మనం సపోర్ట్ జోన్ కోసం చూసుకుంటే ఈ జోన్ కోసం యాక్చువల్ నేను వెయిట్ చేస్తుండే. సో ప్రీవియస్ 2 వీక్స్ బ్యాక్ ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఫాల్ అనేది ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా ఒక సపోర్ట్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుండే బిఫోర్ దిస్ క్యాండిల్. వీక్ క్యాండిల్ ఇక్కడ చూస్తే ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిన తర్వాత సో ఇన్వర్టెడ్ హ్యామర్ ఉంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ బిట్ ఫార్వర్డ్ మూమెంట్. బట్ ఆ వీక్ వచ్చేసి ఫాల్ క్రియేట్ అయింది. ఆ ఫాల్ క్రియేట్ అయిన తర్వాత ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్, స్టాప్ లాస్ అరౌండ్ దిస్ పాయింట్ అని పెట్టేసి లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేద్దాం అనే ప్లాన్ లో ఉండే. సో నేను ఇది ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకు ఇక్కడ మనం బయింగ్ పొజిషన్ తీసుకోవాలనే దానికి. అండ్ ఆ ఫాల్ వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఆ ప్రైస్ వరకు రాకపోవడం, అంటే ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 51,000 బట్ ప్రైస్ వచ్చేసి 53,500 నుంచి పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎం ప్యాటర్న్ ఫామ్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి. సో ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే వి ఎక్స్పెక్ట్ ఫాల్ ఫర్దర్ మోర్. ఒక హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. మనం ఇప్పుడు ఎలా ప్రిడిక్ట్ చేయాల్సి వస్తుంది అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ మూమెంట్ హియర్ ఫ్రమ్ హియర్. ఇది ఈ ఛాన్సెస్ ఉంది ఒకటి, దిస్ మూమెంట్. అండ్ హియర్ వీ హ్యావ్ వన్ రెసిస్టెన్స్ జోన్. ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. బ్రేక్ అయితే మాత్రం యూ కెన్ ఎక్స్పెక్ట్ అవర్ మార్కెట్ టు రీచ్ అరౌండ్ 70,000. ఇప్పుడు మనం డే క్యాండిల్ ఓపెన్ చేద్దాం. సో వాట్ దిస్ డే క్యాండిల్ గోయింగ్ టు టెల్ us. సో వెన్ యూ ఓపెన్ డే క్యాండిల్ క్లియర్గా ఏంటంటే ప్రైస్ ట్రైంగ్ టు కన్సాలిడేట్ ఓవర్ దిస్ జోన్. ఇది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం వీ కెన్ ప్లాన్ అవర్ ట్రేడ్ అప్ టు హియర్. ప్రస్తుతానికి అయితే ప్రైస్ వచ్చేసి రెసిస్టెన్స్ జోన్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు మనం ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ కూడా చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనం H4 క్యాండిల్ ఓపెన్ చేద్దాం ఒకసారి, ఇంకా బెటర్గా అనలైజ్ చేయడానికి. సో H4 క్యాండిల్ ప్రకారం చూసుకుంటే, సో వెన్ ఎవర్ ఓపెన్ దిస్ H4 క్యాండిల్, క్లియర్లీ అబ్జర్వ్ హియర్ దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. ఆఫ్టర్ దిస్ బ్రేకింగ్ దిస్ ట్రెండ్ లైన్ ఐ హావ్ ఎక్స్పెక్టెడ్ దట్ దేర్ ఇస్ అ సార్ట్ ఆఫ్ ఫాల్. అండ్ ఆ ఫాల్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చి రావడం జరిగింది. ఆ ఫాల్ అనేది ఏంటంటే ఇంకా కొంచెం కింద వచ్చి ఉంటే స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేసేది ఆఫ్టర్ బ్రేక్అవుట్. బట్ ఏంటంటే ఈ జోన్ దగ్గర ప్రైస్ దీన్ని సపోర్ట్ గా తీసుకొని పైకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఈ మూమెంట్ చూడండి, ఆఫ్టర్ దిస్ ఫాల్ అగైన్ ప్రైస్ ట్రై టు ఫాల్ అప్ టు హియర్. అండ్ వచ్చి స్ట్రాంగ్ ఫాల్ లేదు, చాలా గ్రాడ్యువల్ ఫాల్ ఉంది. గ్రాడ్యువల్ ఫాల్ ఉన్నప్పుడు మార్కెట్ లో మనం బిగ్ మూమెంట్ చూస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ద ప్రైస్ ఇస్ కన్సాలిడేటింగ్ ఓవర్ దిస్ జోన్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే వీ కెన్ ప్లాన్ స్ట్రాంగ్ స్టాప్ లాస్ తోటి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ ట్రేడ్, దిస్ ఇస్ వన్ పాసిబిలిటీస్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జూమ్ అవుట్ చేస్తే H4 క్యాండిల్ ప్రకారం, so around this zone it's going to take as a support అన్నమాట. So around this zone it acting as a support zone. And similarly trend line and support zone కూడా యాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ జోన్కి వస్తే ప్రైస్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ప్రైస్. సో ఇంకో పాసిబిలిటీస్ ఏంటంటే ఇక్కడే సపోర్ట్ జోన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఇక్కడే ఈ జోన్ ని సపోర్ట్ జోన్ గా తీసుకొని బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ రెండు ఉన్నాయి అనమాట. సో వన్ థింగ్ ఎలా అంటే ఫాల్ వచ్చింది అనుకో, బ్రేక్అవుట్ ఇస్తే డెఫినెట్లీ మనం ఇక్కడ బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. లేదంటే ఇట్ షుడ్ బ్రేక్ దిస్ జోన్ టు. మనం ఇప్పుడు H1 క్యాండిల్ నుంచి ట్రేడ్ చేద్దాం. సో H1 క్యాండిల్ మనకి ఎలా ఇండికేట్ చేస్తుంది, ప్రైస్ అనేది ఈ ట్రెండ్ చిన్న ట్రెండ్ లైన్ లో ఉందన్నమాట. ఫర్ బిగ్ మూవ్మెంట్ కి అయితే, ఫర్ స్వింగ్ ట్రేడ్స్ కి అయితే ఇది మన బెస్ట్ పొజిషన్ టు టేక్ ఎంట్రీ. అండ్ ఇఫ్ ఇట్ గోయింగ్ టు బ్రేక్ దిస్ జోన్ స్ట్రాంగ్లీ, ఒక గ్రీన్ క్యాండిల్ ఒక స్ట్రాంగ్ అవుట్ ఇస్తే మాత్రం మళ్ళీ మనం బ్రేక్అవుట్ మీద కూడా బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి మాత్రం కన్సోలిడేట్ అవుతుంది. డెఫినెట్లీ మనం నెక్స్ట్ వీక్ అయితే ఈ టార్గెట్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లెట్స్ హోప్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి వి స్టార్ట్ అవర్ అనాలిసిస్ ఇన్ TXY. సో వెన్ ఎవర్ ఓపెన్ వీక్ క్యాండిల్ ఒక వేవ్ అయితే ఉంది. ఫస్ట్ థింగ్ లెట్స్ డ్రా సమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్. 2 వీక్స్ ఫాల్ తర్వాత ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వీక్ ఫార్మేషన్ తో చూడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం డే క్యాండిల్ ఓపెన్ చేద్దాం. ఈ జోన్ ఒకటి. సో వెన్ ఎవర్ ఓపెన్ డే క్యాండిల్ వీ కెన్ సీ దిస్ ఆర్ ద లెవెల్ అరౌండ్ దిస్ జోన్. ఈ 2 జోన్స్ మనం ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఇందులో అయితే ప్రైస్ ఉంది. ఇప్పుడు H4 క్యాండిల్ ఓపెన్ చేద్దాం. వీ కెన్ సీ ది ట్రెండ్ లైన్. సో దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ అన్నమాట. సో ట్రెండ్ లైన్ ప్రకారం చూసుకుంటే ఇట్ బ్రోక్ ది లెవెల్. ఇప్పుడు ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే మార్కెట్లో ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ సార్ట్ ఆఫ్ ఫాల్, దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ బిగ్ మూవ్మెంట్. దిస్ ఇస్ వన్ పాసిబిలిటీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ మార్కెట్ గోయింగ్ టు బ్రేక్ దిస్ జోన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ some fall in the market, and this is so overall గా we can expect buying movement. Selling pressure create అవ్వాలంటే it should break this level around 104. సో ఇది పాసిబిలిటీస్ DXY లో ఉంది. అండ్ నెక్స్ట్ we are going to analyze in USD JPY.
ఓకే. ఇదొచ్చేసి వీక్ క్యాండిల్ అన్నమాట. వీక్ క్యాండిల్‌లో పాసిబిలిటీస్ ఎట్లా ఉన్నాయనేది చూసుకుందాం ఇప్పుడు. సో, ఇదేందంటే ఇట్స్ ఎక్స్‌పెక్టింగ్ దిస్ ట్రెండ్ లైన్ అన్నమాట. సో, వీక్ క్యాండిల్‌లో పెంచగానే ఇట్స్ ఎక్స్‌పెక్టింగ్ దిస్ ట్రెండ్ లైన్. ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ గూడా ఉంది. సో, నెక్స్ట్ వీక్ మనం ఏందంటే గ్రీన్ క్యాండిల్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దానికి మనం డే క్యాండిల్ ఓపెన్ చేద్దాం. సో, వెనెవర్ వి ఓపెన్ డే క్యాండిల్ హియర్ వి కెన్ సీ డోజీ క్యాండిల్. డోజీ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ ఇన్ కంట్రోల్ అన్నమాట. సో, బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ ఇన్ కంట్రోల్. సో, దేర్ ఈస్ అ పాసిబిలిటీ టు బ్రేక్ అబోవ్ ఆర్ బిలో. సో ఇట్ షుడ్ బ్రేక్ అన్నమాట. అబోవ్ ఆర్ బిలో లెవెల్ బ్రేక్. సో మనం వచ్చేసి ఇప్పుడు H4 క్యాండిల్ ఓపెన్ చేద్దాం. సో వీక్లీ చూసుకుంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ టు రీచ్ హైయర్ హైస్. యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఇన్ ది మార్కెట్. దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. అండ్ నెక్స్ట్ థింగ్ హియర్ వీ హ్యావ్ దిస్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ ట్రెండ్ లైన్ అట్ ద సేమ్ టైమ్ దిస్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ రెండు బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక పాసిబిలిటీస్. ఇంకోటి ఏంటంటే స్మాల్ ఫాల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకా మీరు సేఫ్గా ట్రేడ్ తీసుకోవాలి, స్వింగ్ ట్రేడ్ టైప్ వెళ్ళాలంటే డెఫినెట్లీ యూ కెన్ వెయిట్ ఫర్ దిస్ జోన్. యూ కెన్ ఎక్స్పెక్ట్ బిగ్ మూవ్మెంట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అనలైజ్ US30. లెట్స్ బిగిన్ విత్ వీక్ క్యాండిల్. ఇక్కడ చూస్తే దిస్ ఇస్ వి కాల్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకోవాలనుకుంటున్నాం. సో బాటంలో ఇంకా గ్రీన్ క్యాండిల్లే ఉంది అంటే బయింగ్ ప్రెషర్స్ ఉన్నట్టు అర్థం. ఈ క్యాండిల్ వచ్చేసి రెడ్లో క్లోజ్ అయి ఉండుంటే స్టోరీ అలాగ ఉండేది. బట్ గ్రీన్లోనే ఉంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఆఫ్ బయింగ్ మూమెంట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసింది అనుకోండి, మనం ఒక స్మాల్ ఫాల్ అయితే చూస్తాం. సో ఆ ఫాల్ వచ్చేసి ఈ జోన్ వరకు మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత మళ్ళీ బయింగ్ మూమెంట్ తీసుకోవచ్చు ఇఫ్ దిస్ రెస్పెక్ట్ దిస్ ట్రెండ్ లైన్. ఇంకో సినారియో ఎలా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే హియర్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ విక్ ఫామ్ చేసి తర్వాత ఫాల్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఒక పాసిబిలిటీ ఉంది మార్కెట్లో. మీ ఓపెన్ డే 1 క్యాండిల్. వెన్ వి ఓపెన్ డే క్యాండిల్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఫాల్ ఇన్ ది మార్కెట్. ఇప్పుడున్న సినారియో ప్రకారం మనం మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండొచ్చు ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అ వన్ పాసిబిలిటీ ఇన్ ది మార్కెట్ యాజ్ పర్ కరెంట్ సినారియో. ఇట్ ఈస్ అ వన్ పాసిబిలిటీ ఇన్ ది మార్కెట్. ఇక్కడ వరకు వెళ్ళింది అనుకుంటే డెఫినెట్లీ సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఒక పాసిబిలిటీ. అండ్ నౌ విల్ ఓపెన్ H4 క్యాండిల్. ఇక్కడ ఒక స్మాల్ లెవెల్ ప్రైస్ బిట్ కన్సల్టేట్ అయ్యే ఛాన్సెస్. బట్ ఇక్కడ ఎలాంటి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లేదు. అదొకటి. H4 క్యాండిల్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ పెద్ద స్ట్రాంగ్ సపోర్ట్ ఏం లేదు. బట్ ఒకటి ఏంటంటే దిస్ ఇస్ అ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ రెస్పెక్ట్ చేస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ బయింగ్ మూమెంట్. ఈ జోన్ బ్రేక్అవుట్ ఇస్తే డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ప్రైస్ అరౌండ్ దిస్ జోన్. సో ఇక్కడ ఒక వెరీ గుడ్ బయింగ్ మూమెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. సో ఫర్ బయింగ్ కి స్వింగ్ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ బయింగ్ మూమెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వరకు మనం పెండింగ్ ఆర్డర్ పెట్టుకుని రెడీగా కూర్చోవచ్చు. లేకుంటే సమ్ సార్ట్ ఆఫ్ కన్సల్టేషన్ కూడా అబ్జర్వ్ చేసిన దాని తర్వాత మార్కెట్ అప్వర్డ్ మూమెంట్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక పాసిబిలిటీ ఇన్ US30. ఓకే, ఇప్పుడు వచ్చేసి గోల్డ్ చూద్దాం. గోల్డ్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఇస్ అ ట్రెండ్ లైన్. దిస్ ఇస్ అ సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడు ఏంటంటే వీక్ క్యాండిల్ చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి రెసిస్టెన్స్ జోన్గా తీసుకొని ఫాల్ అనేది క్రియేట్ చేసుకుంది. సో ఇక్కడ వరకు బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉండే. అండ్ నేనేమనుకున్నా అంటే పర్సనల్లీ దిస్ అ రెసిస్టెన్స్ లైన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ అనేది రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ అదే ఈ క్యాండిల్ యొక్క ప్రీవియస్ హై ప్రీవియస్ లో చూసుకొని దాన్ని 50% కన్నా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయి ఉంది అనుకోండి, డెఫినెట్లీ బయింగ్ పొజిషన్ అనేది మనం తీసుకునేటోళ్ళం కొంచెం. ఇప్పుడు వచ్చేసి క్యాండిల్ ప్రకారం చూసుకుంటే మనం ఇక్కడ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో లెట్ మీ ఓపెన్ డే క్యాండిల్. సో డే క్యాండిల్ ప్రకారం చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఇట్ బ్రోక్ దిస్ లెవెల్. అండ్ నౌ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ బయింగ్ మూమెంట్ యాక్చువల్లీ. సో ఇప్పటికీ ఏంటంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ స్మాల్ బయింగ్ మూమెంట్. అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫాల్. మనకు 2 days గ్యాప్ వచ్చింది అనమాట. ఈ ఫాల్ అనేది ఫ్రైడే జరిగింది కాబట్టి సాటర్డే సండే 2 days గ్యాప్ ఉండడం వల్ల ప్రైస్ డా కన్సాలిడేట్ తీసుకొని మళ్ళీ పైకి మూమెంట్ క్రియేట్ అవ్వచ్చు. ఇంకో విధంగా చూసుకున్నా కానీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఆల్సో. సో లెట్ మీ ఓపెన్ H4 క్యాండిల్. వెన్ వీ ఓపెన్ H4 క్యాండిల్ ఇట్ ఫార్మింగ్ ఏ సపోర్ట్ జోన్. సో ఈ సపోర్ట్ జోన్ ఏంటంటే ఫస్ట్ స్వింగ్ ట్రేడ్కి మనకి యూస్ఫుల్ అవ్వకపోవచ్చు. సో H4 క్యాండిల్ ప్రకారం చూసుకుంటే మనకు ఒక స్మాల్ బయింగ్ మూమెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇఫ్ ఇట్ గోయింగ్ టు బ్రేక్ దిస్ జోన్, ఇంకో విధంగా ట్రెండ్ లైన్ తీసుకున్నా కానీ సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది బ్రేక్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సార్ట్ ఆఫ్ ఫాల్ ఇన్ ది మార్కెట్. ఇప్పుడున్న సినారియో ప్రకారం అయితే ఎవరైతే లాంగ్ టర్మ్ కి మాత్రం హోల్డ్ చేయకండి. ఫారెక్స్ మార్కెట్ గురించి ట్రేడింగ్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయొచ్చు. దానిపైన మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం క్లియర్గా. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటూ ఈ వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.